హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మా క్రీస్తు సన్నిధి యొక్క ప్రార్థన మందిరం తరపు నుంచి మీకందరికీ ప్రభు పేరట శుభవందనములు కలుగును గాక. ప్రభు ఉదయకాల సమయంలో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి విశేషమైన కృపతో నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యదనలకి వెళదాము. కృపా సత్య సంపూర్ణం కలిగిన మహనీయుడు అయిన తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయా. ఈ ఉదయకాల సమయంలో నీ లేఖనముల ద్వారా, నీ వాక్యము ద్వారా తండ్రి మీరే మాట్లాడండి. ఉదయకాల సమయంలో మరి ప్రభా వాక్యము చేత ప్రభా నీ పిల్లలతో మీరు మాట్లాడండి. ఉదయకాల సమయంలో నీ వాగ్దానము చేత మమ్మల్ని సరిచేయమని ప్రార్థిస్తూ అయా వాక్యానుసారంగా మమ్మల్ని బ్రతకడానికి మనోపూర్వకంగా నేను స్తుతించడానికి మీరు సహాయం దయచేయండి. మా ప్రభును రక్షకుడైన యేసు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో చాలా మంది మనోపూర్వకంగా ప్రార్థన చేయలేరు. దేవుని దగ్గరికి ఇద్దరు వ్యక్తులు బలులు తీసుకొని వెళ్ళారు. ఆ ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి ఒక అర్పణ దేవుడు అంగీకరించాడు, ఇంకొక వ్యక్తి అర్పణ దేవుడు నిర్లక్ష్యం చేశాడు. ఆ అర్పణలో మనోపూర్వకంగా కనబడట్లేదు. దేవుని దగ్గరికి ఇద్దరు వ్యక్తులు ఎందుకు శ్రేష్టమైన బలులు ఎందుకు తీసుకొని వెళ్ళారు? క్రొవ్విన వాటిని దేవుని దగ్గరికి ఒక వ్యక్తి తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళగా ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి అర్పణ దేవుడు అంగీకరించలేదు. దేవుడు అంగీకరించకపోక ఇంకొక వ్యక్తి ఆ అర్పణ దేవుడు అంగీకరించాడు. ఆ వ్యక్తి అర్పణ దేవుడు అంగీకరించి ఉంటే నా అర్పణ ఎందుకు దేవుడు అంగీకరించలేదు, నా తమ్ముని అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడని ఆ వ్యక్తి పైన ఆ అన్న కోపముచ్చుకున్నాడు. కోపము తెచ్చుకొని ఆకాశం వైపు ఆ వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉండగా, కనులెత్తి దేవునికి ప్రార్థన చేస్తుండగా అతని మీద పడి రాయి తీసుకొని చంపేశాడు. చంపేగా నేల మీద పడిన ఆ రక్తము దేవునికి మొరపెడుతుంది. మనోపూర్వకమైన బలులు మనం దేవునికి అంగీకరించాం. కయ్యోను తమ్ముని మీద పడి ఆ తమ్ముని ఆ బలులు దేవుడు అంగీకరించాడని నా అర్పణలు దేవుడు ఎందుకు అంగీకరించలేదు, ఎందుకు స్వీకరించలేదని కయ్యోను తమ్ముని మీద పడి రాయి తీసుకొని చంపేశాడు. కయ్యోను ఎందుకు కోపగించుకున్నాడంటే దేవుడు నా బలులు ఎందుకు అంగీకరించలేదు, ఎందుకు నా బలులు ఎందుకు దేవుడు స్వీకరించలేదు అని కయ్యోను ఏబేలు మీద కోపగించుకొని ముఖాన్ని చినబుచ్చుకున్నాడు. ఈ రోజుల్లో మనుషులు కూడా అలాగా దేవునికి మనోపూర్వకమైన చేయటం లేదు. మనోపూర్వకంగా దేవుడిని స్తుతించాలా, మనోపూర్వకంగా దేవుడిని ఆరాధించాలా. ఏదో పై భక్తి చేయటం కాదు. పై ఎవరో మనుషులు చూస్తున్నారు, మనుషులు మెచ్చుకోవాలా, మనుషుల ద్వారా మెప్పు పొందుకోవాలని భక్తి చేస్తే ఆ భక్తి ఎప్పటికీ నిలవరముగా ఉండదు. విశ్వాసంలో సనగిలిపోయి, విశ్వాసంలో వైదొడుగులు అయిపోయి మనము భక్తి చేయలేకపోతున్నాం. మనోపూర్వకమైన భక్తి లేదు మన జీవితంలో. కయ్యోను అర్పణలు దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే మనోపూర్వకమైన అర్పణ లేదు అతనిలో. ఏబేలు యొక్క అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడంటే మనోపూర్వకమైన అర్పణ అతనిలో దేవునికి కనబడింది. కయ్యోను తమ్ముని పైన కోపగించుకొని ముఖాన్ని చిన్నబుచ్చుకొని తన పైన పడి కయ్యోను తమ్ముని పైన పడి కయ్యోను తమ్ముని చంపేస్తున్నాడు. చంపేయగా ఏబేలు యొక్క రక్తము నేల మీద పడి దేవునికి మొరపెడుతుందంట. దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడంటే నేను అతనికి ఏమైనా కావలివాడనా అని అంట. నువ్వెందుకు ముఖాన్ని చిన్నబుచ్చుకుంటున్నావు అంటే లేదంటాడు. నీ యొక్క తమ్ముని యొక్క రక్తము నేల మీద పడి నాకు మొరపెట్టిందంటాడు. ఈరోజు మన శరీరంలో అణువణువు రక్త బిందువు కూడా దేవుని స్తుతిస్తున్నాయా? ఎలాగా మనోపూర్వకంగా ఆయన స్తుతిస్తున్నాం, ఎలాగైనాను మనోపూర్వకంగా ఆరాధించగలుగుతున్నాం, ఎలాగైనాను మనోపూర్వకంగా స్తుతించగలుగుతున్నావు. కొద్ది మట్టికే భక్తి చేస్తూ
ఆ కొద్ది మట్టుకే భక్తిలో నీలమైపోతూ బ్రతుకుతున్నావేమో. మనవపూర్వకమైన భక్తి కావాలా, మనవపూర్వకమైన సమర్పణ కావాలా, మనవపూర్వకమైన ప్రేమ కావాలా, మనవపూర్వకమైన దేవుడిని ఆరాధించటం సకలమైన ప్రేమ దేవుడు చూపిస్తున్నాడు. దేవునిని పై భక్తి చేస్తూ ఏదో మనుషులు చూస్తున్నారని, మనుషులు మెచ్చుకోవాలని, మనుషులు నన్ను చూస్తున్నారా లేదా అని భక్తి చేయటం కాదు. దేవుడు ఖచ్చితంగా నీ యొక్క ప్రార్థన ఆలకించాలంటే నువ్వు చేసే ప్రార్థనలో మనోపూర్వకంగా చేయాలా, ఇష్టపడి చేయాలా. నీ తండ్రితో ఎలాగైతే మాట్లాడుకుంటావో ఇష్టపడి, నేను కలగజేస్తున్న దేవునితో నువ్వు ఎలాగైతే మాట్లాడుకోవాలంటే సొంత తండ్రి కన్నా ఎలాగైతే మాట్లాడుతావో అంతకంటే రెట్టింపు కలిగి దేవునితో నీవు మాట్లాడుకోవటం నేర్చుకోవాలి. దేవునితో నీవు మాట్లాడుకోవటం నేర్చుకుంటే నీ యొక్క ప్రార్థనలన్నీ దేవుడు వింటాడు. మనవపూర్వకంగా ప్రార్థన చేయాల. చాలా మంది విసుక్కుంటూ ప్రార్థన చేస్తూ ఉంటారు, సన్నగిల్లి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన ఎలాగుంటదంటే ఇంకొక వ్యక్తికి అవతల వ్యక్తి వారికి వినపడదు. ఆ ప్రార్థన వెలుగెత్తి నేను ప్రార్థన చేయాలా. ఎలాగ ప్రార్థన చేయాలా? వెలుగెత్తి. కయ్యోనే కా దేవుడు ఎందుకు అర్పించలే, బలులు ఎందుకు అంగీకరించాలంటే మనోపూర్వకమైన సమర్పణ లేదు. ఏబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. చూడండి, ఆ విధవరాలు, సారెపెత్తు విధవరాలు కానుక వేస్తూ ఉండగా, ఆ బీద విధవరాలు కానుక వేస్తుండగా దేవుడు చూచాడు. తమకు కలిగిన లేమి అంతటిలో ఆ బీద విధవరాలు కానుక పెట్టె దగ్గరకు వచ్చి తమకు కలిగిన కాసులు ఆ ఉండిలో వేయగా దేవుడు ఆ బీద విధవరాలను తేరి చూచాడట. ధనవంతులేమో మీకు కలిగిన వాటంటిలో వేసిరి, కానీ ఈ బీద విధవరాలు తమకు కలిగిన లేమి అంతా మనోపూర్వకంగా ఆ కానుక పెట్టులో వేశాడు. ఈరోజు దేవునిని మనోపూర్వకంగా స్తుతించే గుణము నీకున్నదా? మనోపూర్వకంగా ఆయనను స్తుతించే మనస్సు నీకున్నదా? మనోపూర్వకంగా భక్తి చేయటం నీకు తెలుస్తుందా? ఎలాగ భక్తి చేస్తున్నామనేది తెలుసుకోవాలా, ఎలాగ ఆయనను స్తుతిస్తున్నామనేది తెలుసుకోవాలా, ఎలాగ ఆయన ఆజ్ఞను నెరవేరుస్తున్నామనేది తెలుసుకోవాలా. మనుషులు చూడాలా, మనుషులు మెచ్చుకోవాలా, మనుషులు నన్ను చూస్తున్నారా లేదా, నన్ను గమనిస్తున్నారా లేదా, నన్ను నా పరిచర్య చూస్తున్నారా లేదని మనుషులు మెచ్చుకున్నట్టుగా పరిచర్య చేస్తే ఆ పరిచర్య ఎప్పటికీ వృధానే అయిపోతుంది. అదే దేవుడు మెచ్చుకున్నట్టు పరిచర్య చేస్తే ఆ పరిచర్య రెండంతలుగా ఆశీర్వదించబడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, చూడండి, నా మాట నిర్గమాకాండము దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి నిర్గమాకాండము 35వ అధ్యాయము 29వ వాక్యాన్ని నుంచి చూచి చదవండి. మోసే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలులో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించును. చూడండి, ఎవరి హృదయములు ప్రేరేపించబడునో వారందరూ మనవపూర్వకముగా, చూడండి, యెహోవాకు అర్పణలను తెచ్చిరి మనవపూర్వకముగా. మోసే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో. మన హృదయాలు ఏదైనా దేవుని యొక్క సన్నిధికి తేవాలని ప్రేరేపించబడినప్పుడే ఆ కానుక దేవునికి అర్పించాల. మనుషులు మెచ్చుకోవాలా, మనుషులు నన్ను పొగుడుకోవాలా, నేను ఆ కానుక తెచ్చాను, నేను ఆ వస్తువు తెచ్చాను, ఆ వస్తువు పైన నా పేరు కనబడాలనేది కాదు. ఆ వస్తువు ఇచ్చేటప్పుడు నీ పేరు కూడా, నీ పేరు ఆ వస్తువు పైన కూడా ఉండకూడదు. మనుషులు మెచ్చుకోవాలనేది కాదు చేయవలసినది పరిచర్య. మోసే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు, మోషేకి దేవుడు అప్పగించిన పనులన్నిటి కొరకు ఎవరి హృదయములు
వారిని ప్రేరేపించును వారందరూ మనోపూర్వకముగా యెహోవాకు అర్పణలు తెచ్చిరి. యెహోవాకు మనోపూర్వకంగా అర్పణలను అర్పిస్తున్నావా? నీ అర్పణ మనోపూర్వకమైనది ఉన్నదా? నీ సమర్పణ మనోపూర్వకమైనది కనబడుతున్నదా? లేదు. మన అర్పణ మనోపూర్వకంగా కనబడటం లేదు. మన అర్పణ దేవునికి ఇష్టమైనది లేదు. మన అర్పణ దేవునికి అయిష్టమైనదే కనబడుతున్నదే తప్ప ఇష్టమైన ఆ అర్పణ కనబడటం లేదు. మోషేకి అప్పగించిన పనులన్నిటి కొరకు ఎవరి హృదయములు ప్రేరేపించునో, ఎవరి హృదయమైతే దేవుని సన్నిధికి ఏ కానుకైతే తేవాలనుకున్నామో ఆ కానుకను మనోపూర్వకముగా తేవాలని దేవుడు ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు నీవు మనోపూర్వకంగా పరిచర్య చెయ్యాలా. ఏదో పై భక్తి చేయటం కాదు, ఏదేదో విశ్వాసంలో సనగిలిపోవటం కాదు. విశ్వాసంలో సనగిలిపోయి జారిపోయి పడిపోయి పై భక్తి చేస్తూ ఉన్నావేమో. విశ్వాసంలో పడిపోవటానికి ఎన్నో సులువైన అవకాశాలు. కానీ ఎవరి హృదయములు చూడండి, ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ మనోపూర్వకముగా యెహోవాకు అర్పణలను తెచ్చిరి. ఈరోజు నీ హృదయము ప్రేరేపించబడకపోయినా నీవు దేవునికి అర్పణ అర్పిస్తున్నప్పుడు ఆ అర్పణ ఎలాగుండాలంట? మనోపూర్వకమైనదంట. ఇష్టమైన అర్పణదే ఉండాలంట. ఒక వస్తువు దేవుని సన్నిధికి తెచ్చావు, ఆ వస్తువు పైన నీ పేరు రాయకూడదు. ఆ వస్తువు దేవునికి ఇచ్చినప్పుడు నీవెందుకు పేరు రాస్తున్నావు? ఆ వస్తువు పైన రాయకూడదు కదా. ఆ వస్తువు నువ్వు మనోపూర్వకంగా తెచ్చావు, లేక నీ పేరు కనబడాలని తెచ్చావా, లేక నీ యొక్క కుమారులు తెలుసుకోవాలని తెచ్చావా, లేక నీ పేరు అందరికి తెలియబడాలని ఆ వస్తువు పైన రాసి తీసుకొని వస్తే ఏమైపోతుందంటే నువ్వు తెచ్చిన ఆ అర్పణ మనోపూర్వకమైన అర్పణ కాదు. మనోపూర్వకమైన అర్పణ ఎలాగుంటుందంటే నీవు ఎవరి హృదయమైతే ప్రేరేపించబడుతుందో దేవుని వాక్యము చేత ఆ వాక్యము ఆ వ్యక్తి హృదయాన్ని దేవుడు కనికరించి ఆ హృదయాన్ని కనికరించి దేవుడు ప్రేరేపిస్తూనే ఆ అర్పణ ఖచ్చితంగా దేవుని సన్నిధికి తీసుకొని తెచ్చిరంట. మోషేకి ఆజ్ఞాపించిన ప్రతి ఒక్క పనులన్నిటిలో ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారు మనోపూర్వకమై యెహోవాకు అర్పణలు తెచ్చిరి. మనోపూర్వకమైన అర్పణలు మోషే దేవునికి తెచ్చాడని. ఈరోజు నీ అర్పణ ఎలాగుంటుంది? నీ సమర్పణ ఎలాగుంటుంది? నీ అర్పణ ఎలాగ కనబడుతుంది దేవుని సన్నిధిలో? దేవునికి ఇచ్చే వాటిలో నీవు మనోపూర్వకమైన అర్పణ ఇవ్వాలా. దేవునికి ఇచ్చే ఆ మనోపూర్వకమైన అర్పణ దేవుడు ఇష్టపడాల. నీ హృదయం ప్రేరేపించబడితేనే నీవు దేవునికి అర్పణ చెల్లించాల. ఆ అర్పణ నీ హృదయం ప్రేరేపించబడకపోయినప్పుడు తెచ్చినా కూడా ఏ ప్రయోజనము కనబడదు. నువ్వు తెచ్చినా సరే ఆ వస్తువు పైన ఏ వస్తువు అయితే దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి మనోపూర్వకంగా అంటే నీ ఇష్టపూర్వకంగా దేవునికి ఆ సన్నిధికి ఇచ్చావో అప్పుడే ఆ మనోపూర్వకమైన అర్పణ దేవుడు స్వీకరిస్తాడు, ఆయన అంగీకరిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవిచ్చే అర్పణ మనోపూర్వకమైనది కనబడాల. నువ్వు చేసే భక్తి కూడా మనోపూర్వకమైనది కనబడాల. నువ్వు చేసే పరిచయం అయినా సరే మనోపూర్వకమైనది కనబడాల. నువ్వు చేసే ఆ ఆరాధన సరే మనోపూర్వకమైనది కనబడాల. నువ్వు చేసే ప్రార్థనే సరే మనోపూర్వకమైనది కనబడాల. నువ్వు చేసే పనులన్నిటిలో కూడా దేవుని పని చేస్తున్నప్పుడు ఆ పని కూడా మనోపూర్వకమైనది కనబడాలి, నీ ఇష్టమైనది కనబడాలా. మోషే దేవుడికి ఆజ్ఞాపించిన పనులన్నిటిలో ఎవరు హృదయమైతే ప్రేరేపించునో వారందరూ మనోపూర్వకంగా యెహోవాకు అర్పణలు తెచ్చిరి. మరియు మోషే ఇశ్రాయేలులతో ఇట్లా నేను చూడుడి, యెహోవా ఊరి కుమారుడను
అహూరు మనుషుడైన హూరు మనవడు అయిన బెసేలియును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును రత్నములను నానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానము గలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. దేవుని ఆత్మతో మనల్ని నింపి ఉన్నాడు. మనం ఇచ్చే అర్పణ మనవపూర్వకమైనది కనబడాలంట. మనం ఇచ్చే అర్పణ దేవునికి ఇష్టమైనది కనబడాలంట. మనం ఇచ్చే అర్పణ దేవుడు స్వీకరించాలా. ఈరోజు నీ అర్పణ ఎలాగుంటుంది? నీ సమర్పణ ఎలాగా కనబడుతుంది? నీ యొక్క భక్తి ఎలాగా కనబడుతుంది? నువ్వు భక్తి చేస్తున్నప్పుడు ఆ భక్తి మనవపూర్వకమైన భక్తి కనబడాలా. నా ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. మొదటి దినవృత్తాంతుల గ్రంథము 28వ అధ్యాయము 9వ వాక్యాన్ని నుంచి చూచి చదవండి ప్రియదేని బిడ్డలారా. మొదటి దినవృత్తాంతుల గ్రంథము 28వ అధ్యాయము 9వ వాక్యాన్ని నుంచి చూచి చదవండి. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా, చూడండి, అందరి హృదయములను పరిశోధించు వాడను, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడనై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనవపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల, చూడండి, మనవపూర్వకముగాను హృదయపూర్వకముగాను ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమైతాడట. చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్కయు దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడను. సొలొమోనుతో చెప్తున్నాడు దేవుడు, నా సొలొమోన కుమారుడా, మీ తండ్రి యొక్కయు మీ దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడను, ఆలోచనలన్నింటినీ సంకల్పం అన్నిటినీ ఎరిగిన వాడనై. మన ఆలోచనలను, మన తలంపులను, రే సహోదరి సహోదరుడా, మన ఆలోచనలను, మన తలంపులను ఆయన మనవపూర్వకమైన భక్తి చెయ్యాల. మనవపూర్వకమైన భక్తి చేస్తే ఆయన మనల్ని స్వీకరిస్తాడు. చూడండి, ఆయన చెప్తున్నాడు ఏమంటే, మోషే, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్కయు దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడనై ఆలోచనలన్నిటినీ సంకల్పమన్నిటినీ ఎరిగిన వాడనై ఉన్నాను. మన హృదయ ఆలోచనలు, మన తలంపులను ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. మన తండ్రి అయిన కూడా మన తలంపులను ఎరిగిన వాడై ఉన్నాడు. చూడండి, ఆయన చెప్తున్నాడు, హృదయపూర్వకముగాను మనవపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. మనవపూర్వకముగా ఆయనను వెతుకుతూ ఉన్నావా? మనవపూర్వకముగా ఆయనను సేవిస్తూ ఉన్నావా? లేదు, ఆయనను ఇష్టపడి సేవించటం లేదు. పై భక్తి చేస్తూ ఆయనను సేవిస్తూ ఉన్నాం. పై ఆలోచనలు చేస్తూ సేవిస్తున్నాం. ఎవరో చెప్తే చర్చికి వస్తున్నామే కానీ నీకై నువ్వు చర్చికి వచ్చి, నీకై నువ్వు వాక్యాన్ని విని, నీకై నువ్వు మారు మనసు పొంది, నీకై నువ్వు ఆయనను సేవిస్తే నీవు మనోపూర్వకముగా, నీ హృదయపూర్వకముగా ఆయనను సేవించాల. ఆయనని హృదయపూర్వకముగా సేవిస్తే, నువ్వు మనోపూర్వకముగా ఆయనను సేవించిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు.
దేవుడు నీకు ప్రత్యక్షము కావాలి అన్నా, దేవుడు నీకు దర్శించాలి అన్నా, నీవు మనోపూర్వకముగా హృదయపూర్వకముగా ఆయనను సేవించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాగ ఆయనను సేవిస్తూ ఉన్నావు? మనోపూర్వకముగా ఆయనను సేవిస్తూ ఉన్నావా? హృదయపూర్వకముగా ఆయనను సేవిస్తూ ఉన్నావా? చూడండి, ఆ మాట చెప్తున్నాడు ఏమంటే, నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనోపూర్వకముగాను మొదటగా ఏం చేయాలంట? ఆయనను తెలుసుకోవాలంట. ఎరిగిన వాడై ఉన్నాను, నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా మనోపూర్వకముగా ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల దేనిని వెతుకుతున్నాం ఈ లోకంలో? వేటిని వెతకాలనుకుంటున్నాం ఈ లోకంలో? డబ్బును వెతుకుతూ తిరుగుతున్నాం, ధనాన్ని వెతుకుతూ తిరుగుతున్నాం, బంగారాన్ని సంపాదించుకొని లోకమంతా సంసారము చేస్తూ తిరుగుతున్నాము. దేవునిని వెతకటం లేదు, దేవునిని వెతికి దక్కించుకోవాలని వెతకటం లేదు మనుషులు. ఎంతసేపు డబ్బు సంపాదించుకోవాలా, ఎంతసేపు ఆస్తి సంపాదించుకోవాలా, ఎంతసేపు నా కుటుంబము, నా పిల్లలు, నా భార్య అందరూ నేను వారిని బాగు చూసుకోవాలని వాటి గురించే పరిగెడుతున్నావు, వాటి గురించే వెతుకుతున్నావే తప్ప ఎప్పుడు నువ్వు దేవునిని వెతికేది? ఎప్పుడు ఆయన సంకల్పాన్ని వెతికేది? ఎప్పుడు ఆయనను మనోపూర్వకంగా వెతికేది నువ్వు? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నువ్వు మనోపూర్వకముగాను హృదయపూర్వకముగాను సేవించినడలా ఆయన నీకు ప్రత్యక్షమై ఉంటాడంట. ఇప్పుడు ఎంత అద్భుతకరమైన మాట! ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు, ఆయన నీకు తెలుస్తాడు. ఈ లోకంలో వేటిని సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నావు? పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవాలని ప్రయాసపడాల్సిన అవసరం లేదు. మొదటగా ఆయనను తెలుసుకోవాలా, ఈ యేసు ఎవరని తెలుసుకోవాలా, ఈయన ఎవరు అని గుర్తెరిగి తెలుసుకో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదే అనుకూల సమయం. ఆయనను స్వీకరిస్తే ఆయన నువ్వు మంచిగా మనోపూర్వకముగా సేవించాల, హృదయపూర్వకముగా మనోపూర్వకముగా. మొదటగా ఏంది? ఆయనను తెలుసుకోవాలా, రెండవదిగా హృదయపూర్వకముగాను, మూడవదిగా మనోపూర్వకముగాను, నాలుగవదిగా ఆయనను సేవించునేడలా, ఐదవదిగా ఆయన నీకు ప్రత్యక్షమై ఉంటాడంట. చూడండి, మొదటగా మనం తెలుసుకోవాలా, రెండవదిగా హృదయపూర్వకముగాను, మూడవదిగా మనోపూర్వకముగాను, నాలుగవదిగా ఆయనను సేవిస్తే, ఐదవదిగా ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. ఎలాగ ఆయన తెలుసుకుంటున్నాం? ఎలాగ ఆయనను మనోపూర్వకంగా ఉంటున్నాం? ఎలాగ మన భక్తి ఎలాగుంది? మనోపూర్వకమైన భక్తి చేస్తున్నామా, లేకపోతే మనుషులు మెచ్చుకోవాలా, మనుషులే మనల్ని చూడాలని భక్తి చేస్తున్నామా? చర్చికి వెళ్ళేటప్పుడు మనం ఎలాగ ప్రవర్తిస్తున్నాం? చర్చిలో ఉన్నప్పుడు ఎలాగ ప్రవర్తిస్తున్నాం? ఇంటికి వచ్చిన తర్వాత ఎలాగ ప్రవర్తిస్తున్నాము తెలుసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, గుర్తెరుగు, ఆయనను మనోపూర్వకంగా సేవించు, ఆయనను హృదయపూర్వకంగా వెదుకు, దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. చూడండి ఇంకొక మాట, యోబు గ్రంథం 5వ అధ్యాయము 16వ వాక్యం నుంచి చూడి చదవండి ప్రియదేవులారా. యోబు గ్రంథము 5వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూడండి. కావున బీదలకు నిరీక్షణ కలుగును, అక్రమ నోరు మూసుకొనుము. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు గాక, గట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను నీవు తునీకరింపకుము. హల్లెలూయా. చూడండి, మీ పాపములను ఒకనితో ఒక్కడు ఒప్పుకొని ఎడల మీరు స్వస్థత నొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుడని విజ్ఞాపన మనోపూర్వకమైనదే, బహు బలము గలదై యుండును. మన పాపములను ఒకని ఒకడు ఒప్పుకోవాలి. మన పాపాలు ఒకని ఒకడు ఒప్పుకొని వాడే ఉండాలంట. మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొని ఉండుడి, మీరు స్వస్థత నొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఈ రోజుల్లో ఎవరున్నారండి? ఒకరినొకడు ద్వేషించడానికే సరిపోతుంది, ఒకరిని పైన అబద్ధ సాక్ష్యం పలకడానికే సరిపోతుంది, ఒకరిని దోషించుకోవడానికే సరిపోతుంది టైం. కానీ ఒకరికొకరికి ఎవరు ప్రార్థన చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేసే మనుషులు లేరే.
ప్రార్థన, ఒకని కొరకు ప్రార్థన చేసే సమాజం కనబడటం లేదే. ఒకని కొరకు ఒకడు వారి పాపములు క్షమించుకోవడం కొరకై ఒకనికొకడు ప్రార్థన చేసుకునే మనుషులు కనబడటం లేదే. యాకోబు భక్తుడు చెప్తున్నాడు ఏమంటే, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత నొందునట్లు ఒకరికొకరుకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనవపూర్వకమైనదై దైవ బహు బలము గలదై యుండును. బహుబలమైనదై ఉండును. నీతిమంతుడవై బహుబలమైనదై కనబడుతుంది. నీ మనవపూర్వకమైన భక్తి ఎలాగుంటుందంట? బలమైనదై ఉంటుందంట. నువ్వు చేసే భక్తి బలమైనదై కనబడాల. నువ్వు చేసే భక్తి ఆయనకి ఇష్టమైనదే కనబడాల. ప్రియ సహోదరి సహోదరుడా, చివరిగా మీకు నేను చెప్పబోయేది ఏంటంటే, మనం ఎలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాం, మన భక్తి ఎలాగ కనబడుతుంది దేవునికి? మనవపూర్వకమైన భక్తి కనబడుతుందా? ఇష్టమైన భక్తి కనబడుతుందా? లేకపోతే మనుషులు మెచ్చుకోవాలని, మనుషులు నేను చూస్తున్నారా లేదా, మనుషులు నన్ను గమనిస్తున్నారా లేదా, మనుషులు నేను మెచ్చుకుంటే నన్ను ఇంకా ఎవరు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ పరిచర్యను చూసి, నీ భక్తిని చూసి, నీవు ఇష్టపడి ఆ పరిచర్యను చేస్తే దేవుడు నిన్ను చూచి, నీ భక్తిని చూసి, నీ మనవపూర్వకమైన భక్తిని చూసి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. చాలా మంది దేవుడు దీవించాడు, చాలా మందిని దేవుడు దీవించాడు, కానీ వారు పై భక్తి చేస్తా ఉన్నారు, మనోపూర్వకమైన భక్తి చేయటం లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో దేవుడు ఉదయకాల సమయంలో మీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో చిన్న తీర్మానం చేసుకోండి, మీకోసం ప్రార్థన చేయబోతున్నాడు. కృపా సత్య సంపూర్ణం కలిగిన జీవాధిపతివైన నా తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానని మనవపూర్వకమైన భక్తి చేయటానికి సహాయం దయచేయండి. మా భక్తిలో మనవపూర్వకమైన భక్తి కనబడాల తండ్రి. మా పరిచర్యలో ఇష్టమైన మనవపూర్వకమైన భక్తి కనబడాల ప్రభు. అటువంటి కృపతో మమ్మల్ని దీవించి ఆశ్రయించమని మా ప్రభును రక్షకుడే యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువు విశేషమైన కృపతో మనల్ని అందరిని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు టు ఆల్.